లేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళా లేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం. వాకింగ్ లేవు. కూర్చొని కనులు కనులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలు అంటూ ఇక అన్నం అయితే తిన. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో టుడే సమ్మర్ ఏంటంటే మా డైలీ రొటీన్ బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి. సో ఇక్కడైతే నేను మంచి డైనింగ్ టేబుల్ చేద్దామని ప్లాన్ చేస్తే మా వారు ఇలా తెచ్చి సెట్ అయితే చేసింది అన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ నేను మా వారు ఇక ఎదురుగా కూర్చొని కనులు కనులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలు అంటూ ఇక అన్నం అయితే తినేస్తాం డైలీ. ఇక్కడే టిఫిన్ అవి అన్నమాట. సో ఇక్కడ మంచిగా డైనింగ్ టేబుల్ తేవాలని మంచి ప్లాన్ అయితే ఉండేది. సో ఇలా చిన్నగా అయితే అరేంజ్ అయితే చేసుకున్నాం మేము. సో మా డే బ్లాగ్ ఈ సమ్మర్ లో మేము ఎలా ఉంటాం ఏంటని ఫుల్ డే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా బాగుంటది. సో రైస్ అయితే తింటున్నాం మేము. సమ్మర్ కాబట్టి మార్నింగ్ టిఫిన్ అయిపోయింది, లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు రైస్ అయితే తినేస్తున్నాం ఆఫ్టర్నూన్ టైం. సో మా వారైతే మ్యాంగో అయితే తెచ్చిందండి, ఫ్రెష్ మ్యాంగో. సో ఎంతమంది మ్యాంగో లవర్ అయితే కామెంట్ అయితే చేయండి. సో చాలా ఇష్టం. అండ్ అలాగే పైనాపిల్, మా పాప అయితే తినేస్తుంది పైనాపిల్, ఆమెకు ఇష్టం అన్నమాట. సో రైస్ అయితే తినాలి బెటను, సరేనా? రైస్ తింటేనే కండబలం వస్తుంది. రైస్ అస్సలు తినదు. ఈ సమ్మర్ లో రైస్ తినడం నేర్చుకోవాలి నువ్వు, సరేనా? అండ్ టుడే స్పెషల్ ఏంటంటే రైస్ అలాగే బీరకాయ కర్రీ. సో బీరకాయ కర్రీ అయితే మా వారే చేశారు. సో కుక్కర్ లో అయితే వండిందండి బీరకాయ కర్రీ. గుమగుమలాడుతుంది, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చూస్తేనే నోరు ఊరుస్తుంది. డాడీకి ఉందా? తీసుకో, అది నాకు ఇచ్చే. సో నెక్స్ట్ నువ్వు తినాలి బేటా, సరే? ఇది నీకు, ఇది నీ ప్లేట్. ఓకే, ఉంది పచ్చడి దీంట్లో ఉంది చూడు. రైస్ తిన్న తర్వాత మ్యాంగో తినాలి. ఇప్పుడే కాదు, రైస్ తిన్న తర్వాతనే మ్యాంగో తినాలి. ఓకే, అలా చెయ్యొద్దు బేటా. రైస్ తిన్న తర్వాతనే మ్యాంగో మొత్తం ఇస్తా, ఫుల్ మ్యాంగో ఇస్తా, సరేనా? రైస్ తిన్న తర్వాతనే ఫుల్ మ్యాంగో ఇస్తా, ఓకేనా? ఓకేనా? సరేనా? నేను తినిపోయాను ఆపిల్, ఇక నుంచి నువ్వే తినాలి. రైస్ తినడం నేర్చుకోవాలబ్బా. అస్సలు తింటలేదు. ఆ స్కూల్లో కూడా చాలా సతాయిస్తుంది అంట టీచర్స్ వాళ్ళకు. అస్సలు తినట్లేదని కంప్లైంట్ ఇస్తారు నాకు స్కూల్లో నుంచి అయితే. సో నేను తినిపిస్తేనే తింటది, లేకపోతే అట్లానే ఉంటది. ఒక 2 days అయినా రైస్ లేకుండా అట్లానే ఉంటది. నేను తినిపిస్తే మాత్రమే తింటది. నువ్వు తినడం నేర్చుకోవాలి బేటా, సరేనా? ఈ సమ్మర్ లో అయితే ఖచ్చితంగా నువ్వే తినడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్కూల్ అకాడమిక్ ఇయర్ వరకు పర్ఫెక్ట్ గా తినడం నువ్వే నేర్చుకోవాలి. నేనైతే నేర్పాను, సరేనా? మాట్లాడు. ఇగో ఇంట్లో ఉంటే అయితే అస్సలు. బీరకాయ కర్రీ సూపర్ ఉంది, డాడీ కుక్ చేసిండు కాబట్టి చాలా బాగుంది. సాల్ట్ తక్కువ ఉందా? సరే. బీరకాయ కర్రీ ఇగో కల్పిస్తున్నా, మొత్తం నువ్వే తినాలి. ఓకే, ఫోన్ అక్కడ పక్కన పెట్టు, సైడ్ కి పెట్టు, తిను. నువ్వు తిన్న తర్వాత మ్యాంగో ఇస్తా, సరేనా? తిన్న తర్వాతనే మ్యాంగో. ఫస్ట్ రైస్ తినాలి. తిను బేటా, ఆపిల్ తిను, ఫస్ట్ తిను. నువ్వు తినడం నేర్చుకోవాలి రైస్, సరేనా? ఇంట్లో ఉంటే మొత్తం నువ్వే తినడం నేర్చుకోవాలి. సో
ఇంట్లో ఉంటే గాయస్ అసలు టీవీ చూడనియదు, మొత్తం ఆమె ఆ బొమ్మలే చూస్తది, ఆ బొమ్మలే చూస్తది ఎక్కువ. సో టీవీలో మేము ఒక కొంచెం సేపు చూస్తామంటే ఇక ఫోన్ అడుగుతది. సో ఫోన్ అయితే అస్సలు ఇవ్వం మేము. ఏ బొమ్మలు చూస్తుంది? అవే మోటు పతులు, డోరేమోన్, బ్లాక్ మామయ్య, సింగ్సాంగ్, నోబితా, पुलिस है नाम టామ్ అండ్ జెర్రీ, డాక్టర్ జగ్గా. डॉक्टर जगह पुलिस है नाम का है పోలీస్ పేరేంటిది? सिंगम సింగం. ఇక అవి చూసి వాళ్ళ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ సింగం, ఇంకా గచ్చితార, ఇంకేమేమి చూస్తావు? డాక్టర్ జగ్గా, చెప్పు. ఇవన్నీ క్యారెక్టర్స్ పేర్స్ అయితే చెప్తాది. అది చూసిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ పేరు బాగా చెప్తాది. సో వాళ్ళ డాడీ అంట పత్లు అంట, నేనంట మోటు అంట. డోరేమోన్ డాడీ మోటు అంట, నేను పత్లు అంట. నువ్వు డాక్టర్ జగ్గానా? సింగం అంట, ఇన్స్పెక్టర్ సింగం అంట. క్యారెక్టర్ చెప్పి ఆడుకుంటది మాతో. సో మా పాప ఇంట్లో ఉంటే మొత్తము హల్చలు, సో గోల ఉంటది ఇల్లు మొత్తం ఆమె. సో ఫుల్ యాక్టివ్ అన్నమాట. సో రైస్ అయితే తిను, అన్ని బాగుంటది కానీ ఒక్క రైస్ మాత్రం తినేదు. ఇక ఆమె కంటే డాగ్ కావాలంట. సో డాగ్ కావాలని వాళ్ళ డాడీకి అయితే అడుగుతుంది. సైలెంట్ సరే నువ్వు రైస్ తిను, ఫస్ట్ రైస్ తిను. రైస్ తిన్న తర్వాతనే మ్యాంగో ఇస్తా. ఫస్ట్ స్టార్ట్ చేయి. సో డాడీ కంప్లీట్ చేసిండు, నువ్వే ఇంకా కంప్లీట్ చేయలే. డాడీ కంప్లీట్ చేసిండు, నువ్వు స్టార్ట్ చేయగో. నేను ఫస్ట్ అయితా. వావ్, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. సూపర్. మా వారు ఇంట్లో ఉంటే కర్రీ మొత్తం ఆయనే చేస్తాడు అన్నమాట. సో డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాత్రం నేను చేస్తాను. సో ఆయన చేతి వంట అయితే సూపర్ ఉంటది. సో మీ హస్బెండ్ ఎంతమంది కూడా ఇలా కర్రీ కుకింగ్ లో హెల్ప్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. సో మా వారైతే ఫుల్ సపోర్ట్ చేస్తాడు సో కుకింగ్ లో కూడా. సో కర్రీస్ అయితే అన్ని పర్ఫెక్ట్ గా అయితే కుక్ చేస్తాడు. అబ్బా సూపర్ ఉందా? సూపర్. యాపిల్ కూడా డాడీకి మార్క్స్ అయితే ఇచ్చేసింది. 100. డాడీ గుడ్డా డాడా? నువ్వు రైస్ తింటే గుడ్డు, సరేనా? ప్రేరణ తినమ్మా. తిను బెటా తిను. నువ్వు ఫస్ట్ రైస్ తిను, మాది అయిపోయింది కంప్లీట్. కూడా తినాలి, ఫస్ట్ రైస్ తినాలి, తిన్న తర్వాత. ఓకే. మీదే స్కూల్ అమ్మా చెప్పు. చెప్పు. సో అలా రైస్ తిన్నామో లేదో తర్వాత అయితే మ్యాంగో అయితే తింటున్నాం మేము. సో మ్యాంగో లవర్ అన్న ఎంత మంది ఉన్నారో చెప్పండి. నేనైతే పెద్ద మ్యాంగో లవర్ అన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మ్యాంగోస్ అయితే మ్యాంగో లవర్. సో మా పాప స్కూల్ నుంచి అయితే తెచ్చినామండి మ్యాంగో. సో ఎలాంటి కెమికల్ లేకుండా పండించిన మ్యాంగో అన్నమాట ఇది. సో చాలా టేస్ట్ అయితే ఉంది. సో మనకు కెమికల్ తో వచ్చే మ్యాంగోస్ అయితే మొత్తం ఎల్లో కలర్ లో ఉంటాయి. సో ఇది జెన్యున్ గా వచ్చిన మ్యాంగోస్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ తిండిపోతులం అంటే మేమే ఒక డైట్ అయితే ఫాలో అవ్వము. ఇగో ఇంట్లో ఉంటే ఇలా తింటామన్నమాట. మా వారి పొట్ట చూడండి, నా పొట్ట చూడండి. అలాగే నేనైతే డైట్ ఫాలో అవుతా. సో మా వారు వండే కర్రీకి అయితే మంచిగా టెంప్ట్ అయి తినేస్తా అన్నమాట. మంచిగా ఆ డైట్ మొత్తం వెళ్ళిపోతుంది. సో అది రైస్ తిన్న తర్వాత ఇగో మళ్ళీ మ్యాంగో అయితే స్టార్ట్ చేసినాం. దాని తర్వాత ఏం చేస్తాము, ఏం చెయ్యము, మళ్ళీ వెళ్ళి పడుకుంటాము బెడ్ లోకి వెళ్ళి. ఇదే మా రొటీన్. సో మా వారు ఇయర్ మొత్తము డ్యూటీకి వెళ్తాడు. సో సమ్మర్ లో ఇలా ఉన్నప్పుడు ఇలా అయితే చిల్ అవుతాం. ఇలా బాల్కాన్ లో లేవగానే బాల్కాన్ లో అయితే కూర్చుంటాం. సో టీ కాఫీ ఇలా ఇక్కడ కూర్చొని అలా మార్నింగ్ గాలి అలా ఆస్వాదిస్తూ అయితే టీ అయితే తాగేస్తాము. సరే చేస్తారులే గాని ఏదో చెప్పి ఏదో మర్చిపోయినాం. సో ఇలా బాల్కాన్ లో చిల్ అవుతాం. ఆఫ్టర్నూన్ తర్వాత 1 కలా ఇంకా ఎండ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత కూర్చుంటాము.
సో ఇది మా డే బ్లాగ్. సో ఇది తిన్న తర్వాత అయితే పడుకుంటాం, మంచిగా ఏసీ ఆన్ చేసుకొని అయితే పడుకుంటామండి. మళ్ళీ 6 తర్వాత లేచి కొంచెం సేపు ఒక ½ అలా వాకింగ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి తినడమే అన్నమాట. ఏం పని, మొత్తం తినడమే, తిండిపోతున్నాం మేమే. వండడము, తినడం, పడుకోవడం, మళ్ళా వండడము, లేవడము, తినడం, పడుకోవడం. ఏంటి చెప్పు, వాకింగ్ చేయడం చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేస్తాం? కరోనా టైంలో ఏం చేసినాం? లేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం, మళ్ళా లేవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం. వాకింగ్ లేదు. సరే తిను. ఏమైంది? కట్ చేయి. సో బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.